హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే లంచ్ బాక్స్లోకి మిరియాల రైస్ అండి. చాలా సింపుల్గా చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. వర్షాకాలంలో కూడా ఈ మిరియాల రైస్ మన గొంతుకు కూడా చాలా బాగుంటుంది. అందరూ తినొచ్చు. దీనికోసం అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చి వేసుకొని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దీన్ని మిక్సీ పట్టేసుకొని అదే ప్యాన్లో మనం 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది వేడెక్కాక ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది ఈ రైస్లోకి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నాక అందులో కొన్ని జీడిపప్పులు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. పిల్లలకు ఘాటుగా ఉంటుందని నేనైతే స్కిప్ చేశాను. యాక్చువల్గా అయితే పచ్చిమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగిపోయాక కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్నాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ అయితే ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మిరియాల పౌడర్ కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి రైస్ అయితే రెడీ అయిపోతుందండి, మిరియాల రైస్. ఇదిగోండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.